మనం పుష్కరాల సమయాల్లో నదీ స్నానాలు చేస్తూ ఉంటాం. అలాగే సెలయేళ్లలో దిగి స్నానాలు చేస్తూ ఉంటాం. అంటే నీళ్ళల్లో మునిగి స్నానం చేస్తున్నప్పుడు ఒక డౌట్ వస్తూ ఉంటుంది. చుట్టుపక్కల నీరంతా కూడా మన శరీరంలోకి ప్రవేశించాలి కదా, ఎందుకంటే మన చర్మం పైన రంధ్రాలు ఉంటూ ఉంటాయి. మరి ఎందుకు ప్రవేశించదు అంటే, మన ఈ చుట్టుపక్కల ఉండేటువంటి నీరు మన శరీరంలోకి ప్రవేశించకపోవటానికి ఒక కారణం ఉంది. ఈ కారణాన్ని తెలుసుకోవటం అనేది అవసరం. దీన్ని తెలుసుకుందాం. మిత్రులారా, నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో మనం తెలుసుకోబోయేది ఒక ఆసక్తికరమైన విషయం. మనం నీటిలో దిగినప్పుడు చుట్టుపక్కల ఉండేటువంటి నీరు మన శరీరంలోకి ఎందుకు ప్రవేశించదు, ఇది టెక్నికల్గా తెలుసుకోవాలి. చూడండి, మన చర్మం పైన చిన్న చిన్న రంధ్రాలు ఉంటాయి. ఇది అందరికీ తెలిసిందే. నిజానికి ఈ రంధ్రాల ద్వారానే మన లోపల పుట్టినటువంటి అస్వేదం అంటే చెమట బయటికి వస్తూ ఉంటుంది. కానీ మరి చుట్టుపక్కల ఉండే నీరు మాత్రం ఈ రంధ్రాల ద్వారా మళ్ళీ లోపలికి వెళ్ళటం లేదు. ఎందుకు ఇలా? ఇది తెలుసుకోవాలి. ముందు తెలుసుకోవాలంటే కొంత మన శరీరానికి సంబంధించిన నిజాలు తెలుసుకోవాలి. మన చర్మం పైన రంధ్రాలు ఉంటాయి. ఇవి రెండు రకాలుగా ఉంటాయి. ఒకటి చెమట రంధ్రాలు, రెండు తైల రంధ్రాలు. అంటే చెమటను విడుదల చేసేవి, అలాగే తైలాన్ని విడుదల చేసేవి. చెమట గ్రంథులు చెమటని విడుదల చేస్తాయి. ఇవి ప్రత్యేకమైన రంధ్రాల ద్వారా తెరుచుకుంటూ ఉంటాయి. అయితే తైల గ్రంథులు మాత్రం తైలాన్ని విడుదల చేస్తాయి. ఇవి ఆ ఫాలికిల్, హెయిర్ ఫాలికిల్ అంటే జుట్టు రంధ్రాల వెంట తెరుచుకుంటాయి. అంటే ఈ రంధ్రాల తాలూకు ఆ పరిమాణం ఎంత అనుకుంటున్నారు? 30 నుంచి 50 మైక్రోమీటర్లు. ఇక్కడ ఒక మైక్రోమీటర్ అంటే ఎంత అంటే 1 మిల్లీమీటర్లో 1000 వంతని. సాధారణంగా ఈ రంధ్రాలు ఎప్పుడు కూడా మూసుకొనే ఉంటాయి. కానీ చెమట పట్టినప్పుడు పట్టాలి కదా మన శరీరాన్ని చల్లబరచడానికి, అలాగే తైలాన్ని విడుదల చేసేటువంటి టైంలో మాత్రం ఈ రంధ్రాలు తెరుచుకుంటాయి. ఇది శారీరక ఉష్ణోగ్రత, అలాగే హార్మోన్ల ప్రభావం, వీటితోటి జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు మరి ఈ నీళ్లు లోపలికి ఎందుకు పోవు అనే విషయానికి వస్తే, మన శారీరక ద్రవాలు ఒక నిర్దిష్ట ద్రావణ గాఢత అంటే ఆస్మోలారిటీని కలిగి ఉంటాయి. అలాగే ఎలక్ట్రోలైట్ సాంద్రతను కూడా కలిగి ఉంటాయి. ఒకవేళ ఈ పరిమితులు అట్లా కాకుండా మారాయనుకోండి, అప్పుడు కణాలు ఉబ్బిపోవటం, చనిపోవటం ఇలాంటివి జరిగే రిస్క్ ఉంటుంది. కాబట్టి ఈ ఏర్పాటు అనేది ఉంటుంది. మనం ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, మన చర్మం తాలూకు ఆ వెలుపలి పొర స్ట్రాటమ్ కార్నియం తోటి తయారవుతుంది. అంటే దాంతో కప్పబడి ఉంటుంది. మళ్ళీ ఇది ఆ కెరోటిన్ తోటి తయారవుతూ ఉంటుంది. ఈ పొర నీళ్ళని మన శరీరంలోకి ప్రవేశించనివ్వదు. అంటే అడ్డుకుంటూ ఉంటుంది. తామరాకు మీద నీటి బొట్టు పడితే ఎట్లా జారిపోతుందో అలాగా. కాబట్టి మనం మన చుట్టుపక్కల ఉండేటువంటి ఆ నీరంతా కూడా మన చర్మంలోకి ప్రవేశించకుండా ఉంటూ నిరంతరం మన చర్మం అన్ని కాపాడుతూ ఉంటుంది. అందుకే అదొక ప్రొటెక్టివ్ లేయర్ లాగా ఉంటుంది. కాబట్టి దీన్ని గౌరవించాలి. అంటే ఆ వెలుపలి ఆ ప్రతికూలతలు వీటి నుంచి మనం కాపాడుకోవటం అనేది అవసరం. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలో అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియడం కోసం బెల్ బటన్ క్లిక్ చేయండి. అలాగే ఆ లైక్ బటన్ క్లిక్ చేస్తే ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్, స్టే సేఫ్. లవ్ యూ ఆల్. శుభం.